ఎన్ని కబుర్లు చెప్తారంటే ఎదుటివాళ్ళు మీరు క్వశ్చన్ అడిగినప్పుడు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వండి. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు మొత్తం స్టోరీ అనుకుంటే మధ్యలో మీరే చెప్పేస్తే నేను ఏం మాట్లాడేది? నువ్వు మధ్యలో ఆపేసావు అనుకో, నేను ముందు నుంచి రావాల్సి వస్తుంది. నా ప్రాబ్లం అర్థం చేసుకోవు. ఇప్పుడు మాకు రెస్టారెంట్స్ ఉంది, రిక్రూటింగ్ ఏజెన్సీలు ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను ఎప్పుడు యూట్యూబ్ లో చెప్పలా. ఓహో, అవన్నీ ఫ్రాడ్ కోసం పెట్టుకున్నాయి. అవన్నీ చెప్పుకుంటే చెప్పు తీసుకొని పడతారు అప్పుడే. షాపులో అది పుచ్చిపోయింది అనుకోండి, వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. మోసం రుజువైంది, తప్పులు బయటపడుతున్నాయి. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసాం? కనీసం వాటిని సరిదిద్దుకునే అవకాశం కూడా లేదు. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. డబ్బులు అక్రమంగా వసూలు చేసినట్టు సాక్ష్యాధారాలు బయటపడుతున్నాయి. అక్కడ తీసుకున్నప్పుడు వడ్డీ పెరుగుతుంది, ఇక్కడ తిన్న మీకు బాడీలు పెరుగుతున్నాయి, కానీ నా బాడీకి సేఫ్టీ లేదే. సోషల్ మీడియాలో వాళ్ళ తతంగం అంతా వెలుగులోకొచ్చింది. వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ఇటు ఇబ్రహీంపట్నం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో ఏంటండి ఇది మరి చిన్నపిల్లాళ్ళ. మధుకర్ జాగర్లముడి అట్లాగే రమానందన ఇండియాకు వస్తే ఖచ్చితంగా వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తారు. తీసుకెళ్ళి పగటిపూట అంతా లెటర్లు గడిగించండి, రాత్రిపూట మొత్తం అష్టదిగ్బంధనం జరుగుతుండడంతో మధుకర్ ఒక కొత్త ఎత్తుగడ వేశాడు. ఏంటది? సోషల్ మీడియాలో దాడులు మొదలు పెడుతున్నారు. ముఖ్యంగా జర్నలిస్టులను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఫేస్బుక్ లో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ అకౌంట్స్ ద్వారా బూతులు కుమ్మరిస్తున్నాడు. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని మాటలతో చెప్పలేని బూతులు కుమ్మరిస్తున్నాడు మధుకర్ అండ్ టీమ్. నీచులు ఎప్పుడు నీచగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. వీళ్ళకు ఒక పెద్ద మాఫియా ఉంది అనే విషయం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఇట్ట తయారయ్యేమే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. బూతులతో బెదిరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అందరూ నోటితో తింటున్నారు కదా, నీడు తేడాగా తింటున్నాడేమో. ఆల్రెడీ అలాగే తింటున్నాడు. రాజన్ అనే అకౌంట్ తో మధుకర్ అండ్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడుతున్న పచ్చి బూతులు, తెలుగులో చెప్పలేని బూతులు తిడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇదంతా నువ్వు ఆడుతున్న నాటకం అన్నమాట. కారణం ఏంటి అంటే ఫ్రస్ట్రేట్ అయిపోయారు మధుకర్ జాగర్లముడి. మండుతున్నట్టుంది. అసలు మోసం చేయడమే వ్యాపారంగా ఎందుకు మార్చుకున్నారు? నేను పరేషాన్ చేయట్లా, ఫైనాన్స్ చేస్తున్నాను. మధుకర్ గారి మీద 9 కంపెనీలు ఉన్నాయి కదా, 9 కంపెనీలు ఎంత నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాయో చెప్పండి. తెలిసినా చెప్పను, ఏం చేస్తారా? మరి ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు చేసిన పని ఏంటి మరి? ఇది వ్యాపారం. మరి మోసం చేసిన దాంట్లో మరి భార్యాభర్తలో వాటా ఇద్దరిది ఉంటుంది. సో ఇప్పుడు తప్పు రుజువైన తర్వాత నా హస్బెండ్ కంపెనీ మాట్లాడేసి తప్పించేసుకుంది అక్కాయ్. అదేనండి మా వక్కండి బాబు. అసలుకి నక్కకి నాగలోకానికి తేడా లేదన్నమాట. వీళ్ళు చెప్పే మాటలకి వీళ్ళు చేసే చేష్టలకి ఎంత దారుణంగా ఉన్నారంటే మనుషులు. ఈ పాటిగా చచ్చుంటారంటావా? ఎట్టాంటి మహర్జాతృకైనా చావు తప్పదు. ఇంత దారుణంగా ఉన్న ఈ సమాజంలో కూడా ఇంకా మోసపోయే వాళ్ళు మోసపోతూనే ఉంటున్నారు. ఫస్ట్ నేను దూకుతాను, నేను దూకిన చోటే దూకు, లేకపోతే ఏ డ్రైనేజ్ లో పడతావు, తర్వాత గుర్తుపడడం కష్టం. మోసం చేసేవాడు మాత్రం ఎప్పుడు హీరోలాగే ఉంటున్నాడు. ఒక 4 రోజులు అనుకుంటారు, 4 రోజులు వీడియోలు వేస్తారు, 4 రోజులు జైల్లో పెడతారు, ఒక కేసు అవుతుంది, అంతకు మించి ఏమవుతుంది? ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. అంత సిగ్గు శరం లేకుండా తప్పు చేసేస్తున్నారు. అసలు దొంగ అబద్ధాలు చెప్పి, దొంగ వీడియోలు చేసి, దొంగ సెంటిమెంట్లు వర్కౌట్ చేసి, అమ్మ దొంగ అమ్మే కాదు నాన్న కూడా దొంగే. దొంగలు దోచుకుంటున్నారు. దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా పెట్టావు కదా ఫిట్టింగ్. ఆమెకి ఎట్టో సిగ్గు లేదు, తప్పు చేసేస్తారు వాళ్ళు ఈజీగా. మీకేమైనా సిగ్గున్నదా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా, పిండి తింటానావా నువ్వు? ఈ సమాజానికి ఎప్పుడు కూడా చీడ పురుగులు అని చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. నేను బయట యోగిని, లోపలేమో భోగినిరా. తెలుస్తుంది సార్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు